నమస్తే, నేను మీ జాకిర్ హుస్సేన్. ఏపీ న్యూ క్యాపిటల్ సిటీ అమరావతి ల్యాండ్ పూలింగ్ కి మరో 40,000 ఎకరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఎందుకు ఏంటి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేది. హలో సార్, నమస్తే. నమస్తే. ఎస్ సార్, 40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది సార్. అసలు ఏంటి దీని గురించి? 44,000 ఎకరాలు ప్రస్తుతానికి ఆల్రెడీ 33,000 ఎకరాలు తీసుకున్నారు రైతుల దగ్గర ఫస్ట్ ఫేజ్ లో. అలాగే గవర్నమెంట్ ల్యాండ్ ఒక 15,000 ఎకరాలు ఉంది. మొత్తం మీద ఒక 50,000 ఎకరాల్లో ఇప్పుడు ఉన్నటువంటి రాజధానికి సంబంధించినటువంటి సిఆర్డిఎఫ్ పరిధి, తర్వాత దానికి డెవలప్మెంట్ అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 60,000 కోట్లతోటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కోర్ క్యాపిటల్లో కానీ. అంతే కూడా 2028కి టోటల్గా రాజధాని నిర్మాణం పూర్తి అయిపోతుంది. ఇది టార్గెట్ చంద్రబాబు నాయుడు గారిది. ఓకే. అయితే స్టేడియంస్ కానీ, తర్వాత ఎయిర్పోర్ట్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కానీ అమరావతిలోనే ఏర్పాటు చేయాలనేది ఆయన ఆలోచన. అందుకే మరొక 44,000 ఎకరాలని మళ్ళా సేకరించడానికి, సమీకరించడానికి ఆయన ప్లాన్ చేసి జీవో కూడా ఇచ్చారు. ఆ జీవో పరిశీలిస్తే కనుక గతంలో ఏ విధంగా అయితే భూములు స్వచ్ఛందంగా ఇచ్చారు రైతులు, దానికి ప్రతిగా గవర్నమెంట్ నుంచి డెవలప్ చేసిన తర్వాత ఎకరాకి కమర్షియల్ ఫ్లాట్లు, అలాగే రెసిడెన్షియల్ ఫ్లాట్లు అవన్నీ కూడా దాంట్లో పొందుపరిచారు. ఎస్ సార్. అయితే ఇక్కడ రైతులు నిజంగా 40,000 ఎకరాలు సేకరించడం అంటే మామూలు విషయం కాదు సార్ యాక్చువల్లీ. సో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారనుకోవచ్చు. ఇప్పుడు రైతులు యాక్చువల్గా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇస్తున్నారు. దానికి కారణం ఏంటి? వ్యవసాయం నష్టం వస్తుంది, వ్యవసాయం చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఒకవేళ భూములు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. వాళ్ళు కౌలుకి ఇస్తున్నారు. ఇది వాస్తవం. వాళ్ళు కౌలుకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయం చేసే వాళ్ళే లేకుండా పోయారు ఇవాళ, వాస్తవాలు చెప్పుకోవాలనుకుంటే. సరే, వ్యవసాయం చేసే వాళ్ళు లేకపోయినప్పటికీ భూములను ఊరకనే ఇస్తారంటే ఊరికే ఇవ్వట్లే, ఊరికే ఇవ్వట్లే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో 2019 నుంచి 2024 వరకు కొంత ఇబ్బందులు కలిగాయి. కానీ మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్యాకేజీ ఏదైతే ఉందో రైతులకి, అది అద్భుతమైనటువంటి ప్యాకేజీ. ప్లస్ ఎకరాకి 50,000 రూపాయల కౌలు, మొత్తం ఫ్లాట్లు ఇచ్చేంత వరకు కూడా. సో ఇది నచ్చి ఇప్పుడు 44,000 ఎకరాలు ఫేజ్ 2లో ఇవ్వడానికి కూడా రైతులు ముందుకు వస్తున్నారు స్వచ్ఛందంగా. అందుకే రాజధాని క్యాపిటల్ని మరింత విస్తరింపజేయాలనే ఆలోచన చేస్తున్నారు. కారణం ఏంటంటే ల్యాండ్ బ్యాంక్ అనేది ఎప్పుడైనా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్దర్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కావాలన్నా, లేదంటే ఇతరతర స్టేడియంస్ కట్టాలన్నా, వీటన్నిటికీ అప్పటికప్పుడు ల్యాండ్ అంటే దొరకదు. వన్స్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత సిటీ దాన్ని వేకట్ చేయించాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు ఓపెన్ ల్యాండ్ ఉంది కాబట్టి ఓపెన్ ల్యాండ్ తీసుకోవడం ఈజీ. వన్స్ రాజధాని అయిపోయిన తర్వాత ఆ రాజధానిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలన్నా, లేదంటే స్టేడియాలు కట్టాలన్నా, లేదంటే ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏదైనా బిల్డింగ్స్ కట్టాలన్నా అప్పటికప్పుడు ల్యాండ్ తీసుకోవడం అనేది సాధ్యం కాదు. ముందే ల్యాండ్ బ్యాంకు తీసి పెడితే 2047 దిశగా ఆంధ్రప్రదేశ్ రాజధాని వరల్డ్ నెంబర్ 1 ఎలా కావాలి అనే దాని మీద డిజైన్ చేస్తున్నారు. సార్, అయితే గతంలో ఆల్రెడీ పూలింగ్కి తీసుకున్నారు కదా, ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేయడానికి రీజన్ ఏంటంటే మామూలుగా ఎట్లా చెప్పుకోవచ్చు సార్? ఇప్పుడు ఒకటేంటంటే రాజధాని అనగానే అది ప్రజా రాజధాని. అవును, ప్రజా రాజధాని అంటే ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మొన్న వేరే వాళ్ళు చెప్తున్నారు నాకు, యాక్చువల్గా ఎన్నికలకు ముందు కోర్ క్యాపిటల్ ఏరియాలో 18,000 నుంచి 20,000 ఉండేదంటే గజం. అవును సార్, అవును. కోర్ క్యాపిటల్ అని నేను చెప్పేది, పక్కన కాదు. పక్కన 6,000, 7,000 అలా కూడా ఉంది. బట్ కోర్ క్యాపిటల్ ఏరియాలో మీకు 18,000 నుంచి 20,000 ఉండేది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అది 70,000 అయిపోయిందంట. 70,000 నుంచి 80,000 అయిపోయిందంట గజం. అంటే ఎన్ని రేట్లు పెరిగింది? స్పాన్ ఆఫ్ 1 ఇయర్లో దాదాపు 3 times 4 times పెరిగింది. ఇప్పుడు ఆ రేట్లకి కొంటారు ఎవరన్నా మామూలు వాళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉందా? లేదు సార్. హైదరాబాద్ దాదాపు కొన్ని 100 సంవత్సరాల క్రితం ఏర్పడింది. హైదరాబాద్ ఇవాళకి కూడా ₹1,00,000 వింటే మామూలుగా మంచి సిటీలో దొరుకుతుంది కదా. ₹1,00,000 గజం అంటే హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా దొరుకుతుంది మనకి. మరి నిన్నగాక మొన్న రాజధాని ఇంకా పూర్తి ఏర్పడలేదు. 28కి రాజధాని అయిపోతుంది. మరి అక్కడ 70,000 నుంచి 80,000 పలుకుతుందని అంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో, మరి సామాన్యులు బరాయించేటువంటి రేట్లు అవి.
ఇప్పుడు కనుక మరొక 44,000 ఎకరాలు తీసుకొని డెవలప్ చేయకపోతే రాజధాని ఏరియాలో ఆ 33,000 ఎకరాల పరిధి ఉంది కదా, ఆ 29 గ్రామాల పరిధి ఉంది కదా ఏదైతే ఉందో రాజధానికి సంబంధించి, ఇప్పుడు ఆ 29 గ్రామాల పరిధిలో ఎవరు పోయి కొనే పరిస్థితి ఉండదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 44,000 ఎకరాలను సేకరిస్తున్నారు. 44,000 ఎకరాలు సేకరించి దాన్ని కూడా డెవలప్ చేసి రాజధాని పరిధిలోకి తీసుకొస్తున్నారు. అందుకే ఇప్పుడు ఇది 30,000కి పడిపోయింది. ఇప్పుడు 70 నుంచి 30,000కి వచ్చింది. అంటే అందరికి అందుబాటులో ఉంది. ఇది అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పేటువంటి మాట. సరే, ఈ రియల్ ఎస్టేట్ గురించి పట్టించుకుంటారా చంద్రబాబు నాయుడు గారు అంటే పట్టించుకోరు. ఇప్పుడు కేసీఆర్ గారు అంటే అమరావతి కూలిపోయింది కాబట్టి నాకు హైదరాబాద్లో రేట్లు పెరిగినాయని చెప్పారు. అసెంబ్లీలో చెప్పారు కదా ఆయన. అసెంబ్లీ చెప్పారు, అసెంబ్లీ బయట కూడా చెప్పారు, కల్వకుంట్ల ఫ్యామిలీ అందరూ చెప్పారు. ఒక నాయకుడు ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ని చూపించేసి నా పరిపాలన అద్భుతం అందుకే రియల్ ఎస్టేట్ పెరిగిందని ఎవరు చెప్పరు. అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ భూములు అందుబాటులో ఉండాలి, అందరూ ఇల్లు కట్టుకునేలాగా ఉండాలి. అంతే తప్ప ఒక పిడికడ మందికి దోచిపెట్టేసి దాన్ని ఆర్టిఫిషియల్ క్రియేషన్ చేసేసి రేట్లు పెరిగినాయి అని చెప్పి మిగతా వాళ్ళందరికీ 90% మందికి అందుబాటులో లేకుండా ఉండడం అనేది పరిపాలన కాదు. సో ఇప్పుడు కేసీఆర్ గారు లాగా చంద్రబాబు నాయుడు గారు ఏమీ అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకోవట్లా, అందరికీ అందుబాటులో ఉండేలా ప్రజా రాజధానిని నిర్మించాలనుకుంటున్నారు. దాంతోపాటు ల్యాండ్ బ్యాంక్ ఎక్కువగా కనుక్కుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఏదైనా ఇన్స్టిట్యూట్లు, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. ఈ క్వాంటమ్ వ్యాలీకి ఎన్ని రకాల కంపెనీలు, ఎన్ని ల్యాబ్స్ రావాలో, ఎన్నో ఇన్నోవేషన్ హబ్స్ కావాలో అంచనా వేయలేం. వచ్చేటువంటి ఫ్లోటింగ్ని బట్టి ఉంటుంది. అప్పటికప్పుడు ల్యాండ్ కావాలంటే రాదు కదా. సో కాబట్టి ముందుగానే ల్యాండ్ బ్యాంక్ని తీసి పెడుతున్నారు. ఇప్పుడు ఇదే ఈ 44 ఎకరాలు మళ్ళీ 44,000 ఎకరాలకి నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఆ 29 గ్రామాల్లో అసలు కొనే పరిస్థితి ఉండదు. సార్, అట్లానే ఇంకొక చిన్న క్వశ్చన్ వచ్చింది సార్. అయితే అమరావతి ల్యాండ్స్ ఎక్కడైతే ఏవో ఉన్నాయి, సో కొంచెం అంటే ఎవరైనా కావచ్చు ఇట్లా మాట్లాడుతున్నారు అనమాట. సో ఏం చెప్తారు ఒకసారి? ఎట్లా అంటే అమరావతి, సో అక్కడ కమ్మ వాళ్ళకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ల్యాండ్లు ఎక్కువ ఉన్నాయి, సో అక్కడ పెట్టడానికి ఎక్కువ అందుకే ఇంట్రెస్ట్ చూపించారని కూడా కామెంట్స్ ఎక్కువ వినిపించాయి, అలానే వినిపిస్తున్నాయి కూడా. సో ఏం చెప్తారు దీనికి? అవన్నీ పొలిటికల్ కామెంట్స్. అవి ఆ పొలిటికల్ కామెంట్స్ అన్ని అయిపోయినాయి కదా, అన్ని దాటుకుంటూ వచ్చింది ఆ రాజధాని. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ డేటా రిలీజ్ చేశారు కదా, ఎంతమంది కమ్మ సామాజిక వర్గం ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు అనేది మొత్తం డేటా ఇచ్చారు కదా. ఆ డేటాలో కమ్మ సామాజిక వర్గం ఉండే తక్కువ మంది ఉన్నారు ఆడ. ప్లస్ ల్యాండ్ కూడా తక్కువే ఉంది మిగతా వాళ్ళతో పోలిస్తే. ఇప్పుడు సపోజ్ ఒక 10 మందికి అమ్మాల్సి ఉంటే 100 మంది బీసీ, ఎస్సీ అలాగే ఎస్సీలు ఉన్నారు. సో వాళ్ళకు ఉండేటువంటి ల్యాండ్ ఎక్కువ ఉంది. మిగతా కమ్యూనిటీ కాపులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, అందరు ఉన్నారు అక్కడ. సో వాళ్ళందరికీ ఉండే రేషియోలో తీసుకుంటే వీళ్ళకి తక్కువే ఉంది. అసలు జనాభా తక్కువ ఉన్నారు, తక్కువ ల్యాండే ఉంది. అది ఆల్రెడీ డేటా కూడా రిలీజ్ చేశారు కదా. అది ఏంటంటే రాజధాని అమరావతి నిర్మాణం జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ అవి. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు కొన్ని రోజులు, తర్వాత అమరావతి అన్నారు, తర్వాత బిజినెస్ అన్నారు, అక్కడ రకరకాలు అనుకున్నారు. అవన్నీ కాదని చెప్పి ప్రజలు తిరస్కరించారు కదా 2024 ఎన్నికల్లో. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదంతా అబద్ధం అని చెప్పి తేల్చేశారు కదా. రాజధాని మీదే ప్రచారం చేసుకుంటూ వెళ్ళాడు కదా, దాన్ని ఒక ఎజెండాగా తీసుకున్నాడు కదా ఎన్నికల్లో. సో 3 రాజధానులు కావాలా లేదా అమరావతి రాజధాని ఏకైక రాజధాని కావాలనే దాని మీద ఎజెండాగా తీసుకుని ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ప్రజా తీర్పు ఏమొచ్చింది? 11 స్థానాలకు పరిమితం చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. సో కాబట్టి ప్రజలు అయిపోయింది అది. అదంతా ఆరోపణలకు పరిమితం. ఇది అమరావతి అనేది. ఇప్పుడు అమరావతి అనేది చాలా వేగంగా 60,000 కోట్లతో నిర్మాణాలు జరిగిపోతున్నాయి. 28 కల్లా నీకు అమరావతి కళ్ళెదురు కనిపిస్తుంది అందరికీ. అందరూ ఇల్లు చూడొచ్చు. ఇప్పుడు దాకా గ్రాఫిక్స్ అన్నారు, అదన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా దూరదృష్టితో ఆలోచిస్తుంటారు కాబట్టి ఆయన ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ ల్యాండ్ బ్యాంక్ ఇబ్బంది రాకుండా ఉండేదానికి, ఇప్పుడు హైదరాబాద్ అని అంటే హైదరాబాద్లో కొండలో గుట్లు ఉన్నాయి, వ్యవసాయానికి ఆమోదయోగ్యమైనటువంటి భూములు కాదు. ఓకే, కాబట్టి ఎంతమంది వచ్చినా కానీ మీకు విస్తీర్ణం ఎక్కువగా ఉంది ఇది. కానీ అమరావతిలో అలా కాదు. అమరావతిలో మీకు ఫర్టిలిటీ ల్యాండ్, అది మంచి సారవంతమైనటువంటి నేలలు. సో సారవంతమైన నేలలు ప్లస్ పంటలు పండించుకుంటారు. తర్వాత మీకు ఎవరైనా కంపెనీ వచ్చి ఇవ్వమంటే భూములు ఇవ్వరు ఎవరు తొందరగా. పైగా అక్కడ డబ్బులు అవసరం లేని వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. జస్ట్ ల్యాండ్స్ పెట్టుకుని ల్యాండ్ బ్యాంక్ మాత్రమే పెట్టుకుని ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అక్కడ. అందరు కాకపోయినా చాలా ఎక్కువ మంది. అందుకే దాని మీద కొంత రేట్లు పెరగడం, లేదంటే రేట్లని
పెంచుకొని కూర్చోవడం, అమ్మకాలు జరగకపోవడం ఇవన్నీ ఉన్నాయి. Yes. ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు అమ్మాల్సిన అవసరం ఎవరికి లేదు, ఎవరు అమ్మట్లా, రేటు చూసుకుంటున్నారు అంతే, Yes. చాలా వరకు అమ్మట్లేదు. Yes, sir. సో అందుకే ఇప్పుడు 44,000 ఎకరాలు తీసుకున్నారు. దీంతో మార్కెట్ అందరికి అందుబాటులో ఉండేటట్టు వచ్చింది. 70,000 కాస్త ఇప్పుడు 30,000 వస్తుందని చెప్తున్నారు అక్కడ ఉండేటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు. సో కాబట్టి అందరికి అందుబాటులో ఉండేలాగా ఇంక చేస్తున్నారు. ప్లస్ ల్యాండ్ బ్యాంక్ కూడా కావాలి రాబోయే రోజుల్లో. నేను అనుకోవటం ఈ 44,000 ఎకరాలు ఫేజ్ 2లో తీసుకోవడంతో పాటు ఫేజ్ 3 కూడా వెళ్తారనుకుంటున్నాను నేను. ఆయన నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 1,00,000 ఎకరాలు తీసుకుంటారు. 1,00,000 ఎకరాల ల్యాండ్ బ్యాంకు అమరావతికి రిజర్వ్ చేసి పెడతారు అనేది నాకున్న ఇన్ఫర్మేషన్. ఇది ఒక ఫేజ్ 2 మాత్రమే, ఫేజ్ 3 కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.